హై వ్యూవర్స్, ఇందాక వీడియో ఇచ్చాం కదా, అందులో అల్లు అర్జున్కి సంబంధించి ఎక్కడైతే సంజయ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ ఉంది మీరు రండి అని చెప్పారో అది అబద్ధం. సంజయ్ థియేటర్కి వెళ్ళి మరీ చిక్కడపల్లి పోలీసులు లెటర్ ఇచ్చారు, దాని మీద వాళ్ళకి రిసీవ్డ్ అనే స్టాంప్ కూడా వేయించుకొని వచ్చారు. ఇక్కడ అటు ఇటు రెస్టారెంట్లు ఉన్నాయి, రోడ్ ఇరుకు, సంజయ్ థియేటర్ స్పేస్ ఇరుకు, సంజయ్ థియేటర్ 70-35 మనకి కలిసి ఉంటాయి. అండ్ వస్తుందేమో మన అల్లు అర్జున్, రష్మిక హీరోయిన్లు వస్తున్నారు, మూవీ టీం వస్తుంది, దట్టు నైట్ 9:30 తర్వాత ప్రీమియర్స్ అంటున్నారు. సో జనాల క్రౌడ్ ఎక్కువ ఉందని మాకు తెలిసింది, దానికి తోడు టికెట్లు ఉన్నోళ్ళు లేని వస్తున్నారని తెలిసింది. సో వద్దు, వాళ్ళని ఆపేయండి, రావద్దు అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు. అది మాత్రం దాచారు. ఈ లోపల వచ్చారు, హడావుడి మొత్తం జరిగిపోయింది. పాపం ఒక ఆమె చనిపోయింది. ఆ తర్వాత వచ్చేసి బాబు చావుబతుల మధ్య ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి బయట ఉండొద్దు, జైల్లోనే ఉండాలనేది పోలీసులు మాట్లాడుకున్నారని అనుకున్నాం కదా. మొన్న హైకోర్టులో ఏం జరిగింది, సంజయ్ థియేటర్ వాళ్ళు ఇదిగో మాకు పర్మిషన్ ఉంది, మేము వెళ్ళి అడుగున్నాం, మేము చెప్పాం, ఇదిగో లెటర్ అన్నారు. లేదు మేము ఆ తర్వాత ఇంకో లెటర్ ఇచ్చున్నాం, పర్మిషన్ లేదు, మేము ఇవ్వలేదు, రావద్దని చెప్పి బట్టలు వచ్చారండి. ఏది అదంటే ఉంది, ఏమిటో టైం పట్టిద్దా అంటే అప్పటికప్పుడు లేదు. దాన్ని ఇంకేముంది, సింగిల్ బెంచ్ అంటే ఒకళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, మనోడికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో అప్రోచ్ అవ్వండి అన్నారు. క్వాష్ పిటిషన్ సంబంధించిన 2 వారాల తర్వాత విచారిస్తామన్నారు. ఈలోపు లెటర్ అంతా బయటకు వచ్చాక ఏం తెలియదు, ఇప్పుడు జనాలంతా కూడా సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని, మైత్రిభూమి మేకర్స్ని, అల్లు అర్జున్ ఏకి పారేస్తున్నారు. అబద్ధాలు చెప్తారా మీరు, పోలీసు మీద నెప్పని నెడదామని చూస్తారా మీరు అని చెప్పేసి ఇక పోలీసులకి గట్టిగా ధైర్యం వచ్చింది. ఇక వీళ్ళు హైకోర్టుకు మరలా వెళ్ళటం కాదు, మధ్యంతర పిలిచింది హైకోర్టు కదా, సింగిల్ బెంచ్ అయినా డివిజన్ బెంచ్ అయినా ఏదైనా కానీ మనం సుప్రీంకోర్టుకి వెళ్దాం. సుప్రీంకోర్టుకి కనుక వెళ్ళినట్టయితే అక్కడ మధ్యంతర బిల్లు క్యాన్సిల్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. సో ఆడకు వెళ్దాం, ప్రూఫ్లు అన్ని చూపిద్దాం అని ఇప్పుడు మొత్తం రెడీ చేసినట్టు తెలిసింది. సో సుప్రీంకోర్టు అన్నప్పుడు ఓ రకంగా ఇక అల్లు అర్జున్ తరఫున మరి ఎవరు బరిలో దిగుతారు ఏంటన్నప్పుడు మరలా మన దిగిన నిరంజన్ రెడ్డి దిగవచ్చు, లేదన్నప్పుడు సిద్ధార్థ లూథ్రానా, లేదన్నప్పుడు ఇంకెవరైనా గట్టి క్యాండిడేట్లు ఉంటే వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఫైనల్లీ అల్లు అర్జున్కి సంబంధించి మరలా జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం ఇక వాళ్ళ మొత్తం గట్టి లాయర్ని రెడీ చేసుకోవాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లు, హైదరాబాద్ పోలీసు తరఫున వాదించే లాయర్లు, వాళ్ళు ఈసారన్నా ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పక్కా ఎవిడెన్స్ మొత్తం కోర్టు ముందు పెట్టాలి. దెన్ అప్పుడు అల్లు అర్జున్ మరలా జైలుకి వెళ్ళొచ్చు. హైకోర్టులు అంటే మేబీ ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు బెయిల్ రద్దు అవటానికి. సుప్రీంకోర్టు అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది బెయిల్ రద్దు అవటానికి, ఎందుకంటే మనిషి చనిపోయింది అండ్ పిల్లవాడు చావుబోతుల మధ్య ఉన్నాడు అండ్ ఈసెంట్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి ఇంకా. సో ఛాన్స్ ఎక్కువ ఇటు సైడ్ ఉంది. సుప్రీంకోర్టు కనుక వెళ్తే అల్లు అర్జున్కి మరలా జైలుకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇక హైదరాబాద్ పోలీసుల చేతిలో ఉంది, తెలంగాణ గవర్నమెంట్ చేతిలో ఉంది. సుప్రీంకోర్టులో ఎలా వాదిస్తారు ఏంటంటే దాని మీద బేస్ అయ్యే అల్లు అర్జున్ జీవితం అన్నది.